షేక్పేట్ డివిజన్ లో ఓట్ల రిగ్గింగ్ కలకలం రేపింది. పోలింగ్ బూత్ నెంబర్ 67లో రిగ్గింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఒకరి ఓటు ఒకరు వేశారంటూ గందరగోళం నెలకొంది. అసలైన ఓటర్ కంటే ముందే మరొకరు ఓటు వేశారు. తన ఓటు వేరే వాళ్ళు వేశారంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. అటు షేక్పేట డివిజన్లోని కొన్ని పోలింగ్ బూత్ల వద్ద ఆందోళన నెలకొంది. బూత్ నెంబర్ 14, 16 వద్ద కాంగ్రెస్ నేతలు అభ్యర్థులతో కూడిన ఓటర్ స్లిప్పులను పంచుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. डाल दिया तुम्हारा वोट, तुम जाके बोलना मेरा टेंडर था ओरिजिनल वोट डाल दिए, मैं डाल रहा हूँ, मैं मेरे को एप्लीकेशन भेजना, जाके मैडम मैं दिखाता हूँ, जाओ बता जाओ जी जाके बताओ, आप टेंडर वोट बोलो, मैं टेंडर वोट डालती हूँ. వేరే వాళ్ళు వేశారు ఓటు. ఆమె రాకముందే వేరే వాళ్ళు ఓటేసిపోయారు. ఆమెనేమో ఓట్ వేయడానికి వచ్చింది, అసలు పర్సన్ ఓట్ వేయడానికి వచ్చింది, ఎవరో రాంగ్ పర్సన్ ఓటేసి వెళ్ళిపోయారు. टेंडर जाओ अंदर जाओ, टेंडर डालना, टेंडर डाल दिया तुम्हारा वोट, तुम जाके बोलना मेरा टेंडर था ओरिजिनल वोट डाल दिए, मैं डाल रहा हूँ, मैं मेरे को एप्लीकेशन भेजना, जाके मैडम मैं दिखाता हूँ, जाओ बता जाओ जी जाके बताओ, जाओ आप टेंडर वोट बोलो, मैं टेंडर वोट डालती हूँ. వేరే వాళ్ళు వేశారు. సో షేక్పేట్లో మహిళకి సంబంధించిన దృశ్యం మనం చూసాము. తన ఓటు వేరే వాళ్ళు వేసేశారంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు లైవ్ లో. కరుణాకర్. ఎస్ ధనలక్ష్మి, ప్రస్తుతం మనం ఏదైతే రిగ్గింగ్ జరుగుతుందన్న ఆరోపణలు వచ్చాయో బూత్ నెంబర్ 66 దగ్గర ఉన్నాం. షేక్పేట్ డివిజన్ కిందికి వస్తుంది. ఇక్కడ కాసేపటి క్రితమే చాలామంది ఇక్కడ ఆందోళనకు దిగిన పరిస్థితి. తాము ఒరిజినల్గా ఓటేసేందుకు వచ్చే లోపే తమ ఓటు వేరే వాళ్ళు వేసిపోయారు అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలింగ్ సిబ్బంది కానీ ఇక్కడ ఎవరు కూడా సరైన సమాధానం చెప్పట్లేదని చెప్పి కూడా ఓటర్లు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ప్రస్తుతం 66, 67 రెండు పోలింగ్ స్టేషన్ల దగ్గర ఉన్నాం. ఇక్కడే రిగ్గింగ్ జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కూడా ఆరోపణలు వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. చాలామంది ఓటర్లు ఓటర్ స్లిప్ తీసుకొని తమ ఓటు వేసేందుకు వచ్చేసరికి తమ ఓటు వేరే వాళ్ళు వేశారు. అలా ఎలా వేస్తారు, ఐడెంటిటీ చెక్ చేయకుండా తమ ఓటును వేరే వాళ్ళ చేత ఎట్లా వేయిస్తారని చెప్పి వాళ్ళు నిలదీసే పరిస్థితిని మనం ఇందాక విజువల్స్లో చూసాము. ఒక ముస్లిం మహిళ పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన వ్యక్తం చేసింది. తన ఓటు వేరే వాళ్ళు వేశారని చెప్పి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో తమ ఓటు తాము వేసే హక్కు లేకపోతే ఏ విధంగా అని చెప్పి మహిళ పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ 66, 66, 67 రెండు పోలింగ్ బూత్ల దగ్గరనే పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరుగుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున దీనిపై ఆరోపణలు చేస్తుంది. కాసేపటికితే మనం చూసాం ఎన్నికల సంఘానికి కూడా సీఈఓ కూడా బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మొత్తం మీద అన్ని చోట్ల ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల మాత్రం ఇటువంటి రిగ్గింగ్ ఆరోపణలు వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ కొన్ని చోట్ల ప్రచారం కూడా కొనసాగుతుంది. మనం ఇందాక ధనలక్ష్మి ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళ దగ్గర ఓటర్ స్లిప్ తో పాటు వారి ఐడెంటిటీ కార్డ్ ని కూడా చెక్ చేసి ఆ తర్వాత వారికి ఇంక సిరా రాసి ఆ తర్వాత ఓటు వేసేందుకు వాళ్ళని పంపిస్తూ ఉంటారు. సో ఇవేవి చెక్ చేయకుండా అధికారులు ఎలా వదిలేశారు? దీనికి సంబంధించి అక్కడ ఏం చెప్పట్లేదు అధికారులు? దీనిపైన ఎన్నికల అధికారులు సరైన సమాధానం ఇవ్వట్లేదని చెప్పి ఓటర్లు చెప్తున్న పరిస్థితి మనం చూస్తాం. ఎస్, మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఓటర్ ఐడి ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఓటర్ ఐడి లేకపోతే 13 రకాల ఐడెంటిటీ కార్డ్స్ ఏవైతే ప్రభుత్వానికి సంబంధించిన ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయో 13 రకాల గుర్తింపు కార్డులు కూడా ఆమోదించే పరిస్థితిని వాటిని చెక్ చేసి లోపలికి పంపించే పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ ప్రస్తుతం మనం ఉన్న 66, 67 రెండు పోలింగ్ సెంటర్లో కొన్ని ఓట్లు మాత్రం తమ ఒరిజినల్ ఓటర్స్ తాము వచ్చేసరికి తమ ఓటు వేరే వాళ్ళు వేశారని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎన్నికల అధికారులు కూడా సరైన సమాధానం చెప్పట్లేదని చెప్పి ఓటర్లు ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ దీంతో పాటు చాలా చోట్ల ఇటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కొన్ని చోట్ల ఈ విధంగా రిగ్గింగ్ జరుగుతుంటే మరికొన్ని చోట్ల మాత్రం ఇంకా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. పోలింగ్ రోజు కూడా ఇంకా ఓటర్ స్లిప్లకు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింబల్స్ కానీ అభ్యర్థి ఫోటోలతో కూడిన ఓటర్ స్లిప్పులు పంచుతున్నారు. ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. కొన్ని చోట్ల డబ్బులు పంచుతున్నారు. ఇటువంటి ఆరోపణలన్నీ కూడా పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. మనం చూసాం అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఇంకా వాళ్ళు స్థానికేతరులు అయినప్పటికీ కూడా జూబ్లీహిల్స్లో ఇంకా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్న ఆరోపణలు వచ్చాయి. కాసేపటి క్రితం ఈసీపీ కూడా దీనిపై సీరియస్ అయింది. స్థానికేతలు ఎవరు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండకూడదు, వెంటనే వెళ్ళిపోవాలని చెప్పి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ ఇంకా జూబ్లీహిల్స్ వ్యాప్తంగా అన్ని డివిజన్లలో దాదాపు 7 డివిజన్లలో పూర్తి స్థాయిలో పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగుతున్నప్పటికీ కూడా వెంగళరావు నగర్ కావచ్చు, బోరబండ, ఎర్రగడ్డ, ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న షేక్పేట్ ఇక్కడనే కొన్ని చోట్ల ప్రచారం నిర్వహిస్తున్నాం. కొన్ని చోట్ల డబ్బులు పంచుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఉన్న దగ్గర పోలింగ్ బూత్లో రిగ్గింగ్
రిగ్గింగ్ జరుగుతుంది, ఓటర్లు వచ్చేసరికి ఇంకెవరో వాళ్ళ ఓటు వేసే పరిస్థితిని, కొన్ని చోట్ల ఇటువంటి పరిస్థితులు మినహా మిగతా అంతా కూడా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కరుణాకర్.